నమో వెంకటేశాయ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈనాడు మార్గశిర బహుళ దశమి, స్వాతి నక్షత్రం. కొండల కోనేటి రాయుడు, భక్తుల పాలిటి కల్పతరువు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ యొక్క విశేషమైన అనుగ్రహంతో పవిత్రమైనటువంటి ఈ మార్గశీర్ష మాసంలో భగవంతుని యొక్క దివ్య గుణానుభవాన్ని మనమందరం కూడా అనుభవించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏ విధంగా పరమాత్మను పొందాలి అనేటువంటి విషయాన్ని యథాశక్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భగవంతుని అనుగ్రహ విశేషం వల్ల దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకు లభించింది. కానీ ఈ మానవ జన్మ లభించిన తరువాత చేయవలసినటువంటి పనులేమిటి, చేయకూడని పనులేమిటి అనే విషయంలో ఒక విచక్షణ కావాలి. కలి ప్రభావం వల్ల ఆ విచక్షణ అనేటువంటిది మానవునికి దూరం అయిపోతూ ఉన్నది. అందువల్లనే వాగ్గేయకారులు శ్రీ అన్నమాచార్య స్వామి ఆ స్వామివారితో చెబుతూ ఉన్నారు. అదంతా మనకు ఆదర్శమే. పరమాత్మకు తెలియజేస్తున్నట్లుగా మనందరికీ ఒక చక్కని సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది. ఇంత గొప్పదైనటువంటి మానవ జన్మ, భగవత్ సేవ చేయటానికి అవకాశం ఉన్నటువంటి జన్మ, మానవ జన్మ లభించి కూడా నీ మీద సంపూర్ణమైనటువంటి భక్తిని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. ఆ భక్తిభావాన్ని నాలో కలిగించు. అవసరమైనటువంటివి ఏవి, అనవసరమైనటువంటివి ఏవి జీవితంలో అనే విషయాన్ని నేను మరచిపోతూ ఉన్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, నా మనస్సును నీ పాదాలకు అర్పితం చేస్తూ ఉన్నాను. నేను ప్రతిరోజు కూడా ఆహారం తీసుకోవటం మర్చిపోను. అదేవిధంగా సంసారంలో వచ్చేటువంటి సుఖాలన్నీ కూడా అనుభవించటం అనేది నాకెంతో ఇష్టం. ఇంద్రియాలన్నీ కూడా అవి ఏవైతే కోరతాయో వాటికి కావలసినటువంటి విషయాలన్నింటినీ కూడా అందిస్తూ ఉంటాను. అది కూడా మర్చిపోను. ఇదంతా దేనివల్ల అంటే నీ దివ్యమైనటువంటి మాయయే దానికి కారణము. ఈ మాయలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మాకు నిజమైనటువంటి చక్కని మార్గాన్ని నువ్వే చూపించాలి. మరి నేను మర్చిపోయేదేమిటి అంటే, నిజమైన జ్ఞానం ఏదైతే ఉందో, శ్రీ మహావిష్ణువే నిజమైనటువంటి తత్వము అనేటువంటి విషయాన్ని, శ్రీనివాస పరబ్రహ్మయే కలిదోషములను పోగొట్టి మనని రక్షించేవాడు అనే నిజమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానాన్ని నేను అసలైన విషయాన్ని మర్చిపోతూ ఉన్నాను. ఆ తత్వాన్ని మర్చిపోతూ ఉన్నాను. గురువులను గౌరవించటం, దైవస్వరూపులైనటువంటి వారిని ప్రార్థించటం, ఇటువంటి భక్తి పరంపరలతో చేయాల్సినటువంటి కార్యములన్నింటినీ కూడా విడిచిపెడుతూ ఉన్నాను. ఇది పాపము, ఇది పుణ్యము అని నా అంతట నేనుగానే నిర్ణయించుకునేటువంటి స్వతంత్ర బుద్ధితో తిరుగుతూ ఉన్నాను. అన్నీ నీకు అర్పించాలి కదా, అవి విడవటం లేదు. నాలో ఎన్నో రకములైనటువంటి దుర్గుణాలు ఉన్నాయి. ఆ దుర్గుణాలను కూడా నేను విడిచిపెట్టడం లేదు. వయసు పెరుగుతున్నా కూడా ఆశలు మాత్రం క్షీణించటం లేదు. రోజు రోజుకి ఆశలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఏదో కావాలి అనేటువంటి తపన పెరిగిపోతూ ఉన్నది. ఇదంతా కూడా నీ యొక్క మాయేనయ్యా. దాన ధర్మాలు చేయటం, అలాగే చక్కని విద్యలను, భగవంతుని యొక్క గుణాలను తెలియజేసేటువంటి విద్యలను అధ్యయనం చేయటం, 10 మందికి నేర్పటం, చక్కగా కీర్తించటం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని కీర్తించటం, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆచరించాల్సిన విషయాలు నేను మర్చిపోతూ ఉన్నాను. ఎన్నో రకములైనటువంటి లంపటములతో కూడినటువంటి వాడినై, బంధములతో కట్టబడినటువంటి వాడినై,
మోక్షానికి నిజమైనటువంటి మార్గము నీవే ఓ పరమాత్మ అనేటువంటి విషయాన్ని నేను మరచిపోతూ ఉన్నాను. మా అందరిలో కూడా అంతర్యామిగా ఉన్నటువంటి ఓ వెంకటేశ్వర, మాకు నిజమైనటువంటి జ్ఞానం నిలబడేటట్టుగా అనుగ్రహించు. ముక్తి మార్గాన్ని అందించేటువంటి నీ దివ్యమైనటువంటి చరణ సన్నిధిని పొందేటువంటి మార్గాన్ని మాకు తెలియజెయ్యి. ఎంత సంపదలు పెరుగుతూ ఉంటాయో అదే ఆపదకు కారణము, అదే మూల కారణము అనే విషయాన్ని తెలుసుకునేటట్టుగా చెయ్యి. అలా ఎరిగినప్పుడే, అలా తెలుసుకున్నప్పుడే జీవితానికి నిజమైనటువంటి సార్థకత. ఈ తల మీద ఇతరులను నిందించడం అనేటువంటి బరువుని భరించినట్లయితే అది మనకు భగవంతుని యొక్క జ్ఞానాన్ని అందించదు. ఎప్పుడైతే మనం ఇతరులను నిందించకుండా అక్కడి నుంచి తొలగిపోతూ ఉంటామో అదే పూర్వజన్మ సుకృతము. ఈ భావాన్ని నాకు కలిగించు. ఎదురుకుండా కనిపించేటువంటి మెరిసిపోయేటువంటి ఈ విషయములన్నీ కూడా ఎటువంటివి అంటే మెడకు చుట్టుకున్నటువంటి ఉరితాడు లాంటివి. కాబట్టి వాటి జోలికి నేను పోకుండా రక్షించు. ఇక ఆలంబనగా ఆధారంగా పట్టుకునేది ఏమిటి నా జీవితంలో అంటే ఆశ. అధికమైనటువంటి దురాశను నేను నడవడానికి, జీవితాన్ని నడిపించుకోవడానికి కావలసినటువంటి ఊతకర్రగా నేను ధరించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు అనే విషయాన్ని తెలుసుకోవటమే నీ తత్వాన్ని అర్థం చేసుకోవటానికి నిజమైనటువంటి మార్గము. తిరుగులేనటువంటి తిరుమలలోని స్వామి శ్రీ వెంకటేశ్వరుడే పరదైవము అని ఈ శ్రవణములతో చక్కగా విన్నప్పుడే కదా ఈ జీవితానికి సార్థకత. కాబట్టి ఎల్లప్పుడూ ఆ పరమాత్మను సేవించి ఈ జన్మ మనకు లభించినందుకు నిజమైనటువంటి చక్కని సార్థకతని మనమందరం కూడా అనుభవించాలి, పొందాలి. అదే నిజమైన భగవత్తత్వము. ముఖ్యంగా పవిత్రమైనటువంటి ఈ మార్గశీర్ష మాసంలో ఆ పరమాత్ముని యొక్క దివ్య చరణ సన్నిధిని పొందడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. మరి ఈనాడు గోదాదేవి మనకు అందించినటువంటి దివ్యమైనటువంటి సందేశాన్ని చక్కగా తెలుసుకుందాం. గోపికలందరూ కూడా ముందుగా వచ్చి ద్వారపాలకుణ్ణి ప్రార్థన చేసి అక్కడి నుంచి లోపల ఉన్నటువంటి నందగోపుణ్ణి, యశోదను, శ్రీకృష్ణస్వామిని, బలరాముణ్ణి మేల్కొల్పారు. శ్రీకృష్ణస్వామి మాత్రం మేల్కొనలేదు. అప్పుడు ఆ శ్రీకృష్ణస్వామితో పాటు శయనించి ఉన్నటువంటి నీలాదేవిని మేలుకొల్పారు. ఆ నీలాదేవి ద్వారా స్వామి అనుగ్రహాన్ని పొంది, స్వామి మేమొచ్చింది అమూల్యమైనటువంటి నీ అనుగ్రహం కోసం, మాకు ఎల్లప్పుడూ నిన్ను విడిచిపెట్టకుండా ఉండేటువంటి చక్కని అదృష్టాన్ని కలిగించు, ఇదే మేం కోరుకునేది అని పిలవంగానే ఆ స్వామి లోపల నుంచి బయలుదేరి వచ్చాటండి. ఒక రాజసింహంలాగా గంభీరంగా నడిచి వచ్చి సింహాసనాన్ని అధిరోహించు అని కోరంగానే అలా వచ్చి సింహాసనం మీద కూర్చుని ఏమిటి మీరు వచ్చారో అనంగానే ఆ స్వామి దివ్య సౌందర్యాన్ని చూడంగానే స్వామికి మంగళం పలకాలనిపించింది. అదే ఈనాటి పాసురంలో ఉన్నటువంటి విశేషం. అద్భుతమైనటువంటి లీలలు కలిగిన స్వామి పరాక్రమానికి మంగళం పాడుతూ ఉన్నారు. విభవావతారములలో ఆ స్వామి సాధించినటువంటి రామకృష్ణాద్యవతారములలోని గొప్ప విశేషాలన్నింటినీ కూడా మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నారు. ఓ స్వామి, 3 అడుగులు దానం అడిగి ముల్లోకాలను కూడా వ్యాపించినటువంటి నీ దివ్యమైనటువంటి వైభవం ఏమని చెప్పను. ఆ పాదం సత్యలోకంలో ప్రవేశించింది. ఆ దివ్యమైనటువంటి పాదాన్ని బ్రహ్మగారు కడిగాడు. బ్రహ్మ కడిగిన పాదము అని చక్కగా ఎంతో పవిత్రమైనటువంటి హృదయంతో బ్రహ్మగారు ఆ పాదాన్ని కడిగి ఆ నీటిని శిరస్సును చల్లాడయ్యా. అటువంటి దివ్యమైన అద్భుతమైనటువంటి నీ పాదముల యొక్క వైభవానికి మంగళమగుగాక, అవి ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని రక్షించుగాక. దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకా నగరానికి వెళ్ళినటువంటి వాడవై ధర్మాన్ని ధ్వంసం చేస్తూ సుజనులను, సద్బుద్ధి కలవారిని హింసించేటువంటి లక్షణం కలిగి అపచార పరంపరలతో లోకానికి కంటకుడై సీతాదేవిని అపహరించినటువంటి రావణాసురుడికి బుద్ధి చెప్పి అతన్ని సంహరించి లోకాలన్నింటినీ కూడా రక్షించినటువంటి ఓ స్వామి, మానవునిగా జన్మించినటువంటి నీవు ఎంత బలపరాక్రమాలు చూపించావయ్యా. అద్భుతమైన, అప్రతిహతమైన, అవిచ్ఛిన్నమైనటువంటి నీ దివ్యమైన పరాక్రమానికి, నీ బలానికి మంగళమగుగాక. ఇదే విధంగా మమ్మల్ని అందరినీ కూడా రక్షించు.
ఒక్కసారి స్వామి రూపాన్ని చూడంగానే మనకు అవ్యాజమైనటువంటి భావోద్రేకాలన్నీ కలుగుతాయి. ఏ విధంగా పరమాత్మను మనం చక్కగా ప్రార్థించాలి అనేటువంటి నిదర్శనం, సారాంశం మనకి ఈ పాసురంలో ఈనాడు కనిపిస్తూ ఉన్నదండి. స్వామి దర్శనం చెయ్యంగానే ఏం చెప్పాలో అర్థం కాదు. ఆ దివ్యమంగళ విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. స్వామి నీ దర్శనానికి వచ్చాను, నేను నిన్ను ఏ విధంగా ప్రార్థించాలి అంటే, అదిగో ఆనాడు వామనమూర్తిగా శ్రీరామచంద్రమూర్తిగా అందరినీ రక్షించినట్లుగానే మమ్మల్ని అందరినీ కూడా రక్షించు అని చెప్పి ప్రార్థన చెయ్యాలి. అలాగే పసిబిడ్డగా ఉన్నప్పుడే యశోదాదేవి నిన్ను కింద పడుకోబెట్టి పక్కన పనుల కోసం వెళ్ళిపోతే ఆ శకటాసురుణ్ణి ఒక్కసారి నీ పాదంతో తాకంగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరి కింద పడి ముక్కలు ముక్కలైపోయి ఏ కీలు కాకీలు విరిగిపోయింది. ఊహ తెలియనటువంటి నెలల వయస్సులోనే నీవు శకటాసురుడనేటువంటి రాక్షసుడిని సంహరించావు. ఇంత గొప్ప కీర్తి సాధించిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. అటువంటి గొప్ప కీర్తితో ప్రకాశించేటువంటి ఓ స్వామి, నీ యశస్సుకి నీ కీర్తికి మంగళమగుగాక. ఒక రాక్షసుడు దూడగా వచ్చి గోవుల్లో కలిసిపోతే దాన్ని కనిపెట్టి ఆ గోవు దగ్గరికి వెళ్ళి ఆ గోవు తోకను, ఆ దూడ తోకను పాదాలలో గిరగిరా తిప్పి వెలగ చెట్టుకి కొట్టి ఆ దూడని సంహరించినటువంటి అసురుణ్ణి సంహరించినటువంటి ఓ శ్రీకృష్ణ, నీ దివ్యమైనటువంటి పాదాలకు మంగళము. దేవేంద్రుడు కోపించి రాళ్ల వర్షం కురిపిస్తే ఆ గోవర్ధన గిరిని ఒక పువ్వుగా, తామర పువ్వు చేత్తో ధరించినట్లుగా చిటికెన వేలుతో ఆ గోవర్ధనగిరిని పైకెత్తి సమస్తమైనటువంటి గోపాలకులను రక్షించినటువంటి ఓ పరమాత్మ, నీ దివ్యమైనటువంటి వాత్సల్యానికి మంగళమగుగాక. వాత్సల్యము అంటే పుత్ర ప్రేమ. పుత్రుని యందు ఎంత ప్రేమ ఉంటుందో ఆ నందగోకులం మీద, గోపాలకుల మీద అవ్యాజమైనటువంటి అంత కరుణ చూపించావు కదా, అదేవిధంగా మా మీద కూడా కరుణ చూపించు అని మంగళం చెబుతూ ఉన్నారు. శత్రువులను సంహరించేటువంటి వేళ్ళనేటువంటి ఆయుధాన్ని ధరించినటువంటి ఓ స్వామి, నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధమునకు మంగళమగుగాక. ఎందువల్లంటే నీవు ప్రయోగించిన వెంటనే శత్రువులందరినీ కూడా సంహరించవలసినటువంటి దివ్యమైనటువంటి ఆ ఆయుధం ఏదైతే ఉందో ఆ ఆయుధమునకు మంగళమగుగాక. ఇంతకీ మేమంతా నీ దగ్గరికి ఎందుకు వచ్చామో తెలుసా? దివ్యమైనటువంటి నీ యొక్క స్వరూపాన్ని దర్శించి ఈ విధంగా గొప్పదైనటువంటి నీ కీర్తిని పాడుతూ ఆనందిస్తూ నీకు మంగళాశాసనం చేయటానికి వచ్చాము. నీకు సమస్తమైన మంగళములు కలుగుగాక. మాకు కావలసిన సారాంశం ఇదే. నీ సన్నిధిలో నిరంతరము మేముండి నీ దివ్య రూపాన్ని దర్శిస్తూ ఆనందించటమే కదా జీవిత పరమార్థము, అదే ఆచరించవలసినటువంటి మార్గము అనేటువంటి విషయాన్ని ఈనాటి పాసురంలో గోదాదేవి మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నారు. ఇంకా భాగవతంలో ఉన్నటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి చరిత్రను మనం అందరం కూడా తెలుసుకుందాం. రేపల్లెలో రాక్షసుల యొక్క ఆర్భాటం ఎక్కువైపోయింది. వరుసగా శకటాసురుడు, తృణావర్తుడు, తర్వాత అంతకుముందు పూతన, వీళ్ళందరూ కూడా రాక్షసమయంగా రేపల్లె మారిపోయింది అని నందుని యొక్క హృదయంలో ఒక భావం కలిగిందిటండి. ఆ భావం కలగంగానే ఇక్కడి నుంచి బయలుదేరి మనం బృందావనానికి వెళ్ళిపోదామని చెప్పి సమస్తమైనటువంటి గోపకులతో కలిసి బళ్ళు కట్టుకుని బృందావనానికి బయలుదేరి వెళ్ళారు. శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు, పరివారం అంతా కూడా రేపల్లిలో ఉన్నటువంటి గోపాలకులు అందరూ కూడా బయలుదేరి బృందావనానికి వస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ప్రదేశం బృందావనం, పరమ పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రం. గోవులకు సమృద్ధిగా కావలసినటువంటి ఆహారం అంతా అక్కడ లభిస్తుంది. అందమైనటువంటి యమునా నదీ తీరం, ఇసుక తిన్నెలు, అద్భుతమైనటువంటి వాతావరణం. ఆ ప్రదేశం చూడంగానే బలరామకృష్ణులకు చాలా ఆనందం కలిగింది. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనస్సులో నూతనమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి బృందావనం గోవర్ధనం యమునా పులినా నిత్య వీక్షాసీత్ ఉత్తమా ప్రీతి రామ మాధవయోర్ నృప. ఓ పరీక్షిన్ మహారాజా, ఎప్పుడైతే సుఖమహర్షి చెబుతూ ఉన్నారు పరీక్షిన్ మహారాజుకి, ఎంత విన్నా కూడా ఆ భాగవతంలో ఉన్నటువంటి రుచి తగ్గటం లేదు. ఆ పరీక్షిన్ మహారాజు ప్రశ్నల పరంపర అడుగుతూనే ఉన్నాడు. ఆయన నోట్లో నుంచి అనవరతము అమృతతుల్యమైనటువంటి హరి కథ చక్కగా బయటికి వస్తూనే ఉన్నది. మరి పవిత్రమైనటువంటి ఈ మార్గశీర్ష మాసంలో
హరికథలను శ్రవణం చేయటము, పఠించటము, ఇదే కదా ముఖ్యంగా మనం చేయవలసినటువంటి పని. కాబట్టి వాళ్ళు ఆ బృందావనాన్ని చూడంగానే ఎంత అద్భుతంగా ఉంది అనుకున్నారు. అక్కడి నుంచి ప్రతిరోజు కూడా గోపాలకులతో కలిసి గోవులను తీసుకుని అరణ్యానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ సమయంలో కంసుడు పంపించినటువంటి వత్సాసురుడు అనేటువంటి రాక్షసుడు వచ్చాటండి. వత్సాసురుడు అంటే ఒక దూడ రూపంలో వచ్చి గోవుల మధ్యలో కలిసిపోయాడు. ఆ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ గుర్తుపట్టి బలరాముడికి చెప్పేశాడు, ఇదిగో ఇక్కడున్నాడు ఈ రాక్షసుడని. గృహీత్వా పరపాదాభ్యాం సహలాంగూలమచ్యుత భ్రామయిత్వా కపిత్థాగ్రే ప్రాహిణోత్తు గత జీవితం. ఇదిగో అన్నయ్య చూడు అక్కడుంది, వీడు రాక్షసుడు, మనకేమీ అర్థం కాదనుకుని గోవుల్లో గెలిచిపోయాడని చెప్పి ఆ దూడ రూపంలో ఉన్నటువంటి వత్సాసురుని తోకతో పాటు కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి వెలగ చెట్టుకేసి కొట్టాటండి. దాంతో వాడు స్పృహ లేకుండా నేల మీద పడి మరణించాడు ఆ వత్సాసురుడు. ఆ తరువాత మరి ఒక రోజున బకాసురుడు అనేటువంటి వాడు వచ్చాడు. వాడు కొంగ రూపంలో ఉన్నట్టండి. ఆ కొంగ రూపంలో ఉన్నటువంటి బకాసురుడు ఒంటికాలి మీద నిలబడి ఆ నీటిలో తపస్సు చేస్తున్నట్లుగా మునులలాగా చేస్తూ ఉన్నాడు. దొంగ జపం చేస్తూ ఉన్నాడు. నిజమైనటువంటి పరమాత్మ చింతన కాదు. శ్రీకృష్ణుడు ఎప్పుడు దొరుకుతాడా, దొరికినటువంటి శ్రీకృష్ణుడిని ఎలా మింగేయాలా అని చెప్పి వాడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ బకాసురుడు సవై బకాసురో నామ మహానసురో బకరూపధృత్ పశ్యత్సు బాలేషు దదారలీలయా ముదావహో వీరణవద్ధివౌకసా. ఆ బకాసురుడు కృష్ణుడు దగ్గరికి రాగానే ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి మీద దాడి చేసేటండి. దాడి చేసి అమాంతం శ్రీకృష్ణ పరమాత్మని మింగేస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఆ బకాసురునికి ఖచ్చితంగా గొంతులో అడ్డుపడి తన రెండు చేతులతో ఆ గడ్డి పరకను ఏ విధంగా అయితే రెండుగా చీల్చేస్తారో ఆ రకంగా ఆ బకాసురుని యొక్క ముక్కుని రెండు ముక్కలుగా చీల్చేసేటండి. ఎంతో ఆనందంగా గోపాలకులంతా కూడా ఈ అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని చూచి ఆనందిస్తూ ఉన్నారు. ఇటువంటి భాగ్యం వారికి దక్కింది. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కనుల కానరట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుర్దుచున్నగుచు తద్దయు పైబడి కూడి ఆడుచున్ మన్నన సేయు వల్లవ కుమారుల భాగ్యములింతయొప్పునే. ఎంత అదృష్టం! పరమాత్ముడిని మనం దర్శించటానికే తపన పడిపోతూ ఉంటాం. అలాంటిది ఆ స్వామివారితో పాటు ఆటలాడారటండి గోపాలకులు. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారట. కృష్ణ నాతో యుద్ధం చేయని చెప్పి సరదాగా అల్లరి ఆటలన్నీ కూడా ఆడుతూ ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి చేష్టలతో ఆ శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకులతో సామాన్యమైనటువంటి బాలుని వలె ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. వాళ్ళ చేత ఆనందింపజేస్తూ ఉన్నాడు. చక్కగా సద్ది బువ్వ కట్టుకుని ఆ బువ్వలు తింటూ ఉన్నారు. ఒకళ్ళ దగ్గరున్నటువంటి ఆహారాన్ని మరొకళ్ళు లాక్కుంటూ ఉన్నారు. ఆ రకంగా ఎంతో ఆనందంగా అందరూ కలిసి ఆ బృందావనంలో సంచరిస్తూ గోవుల్ని కాస్తూ ఉన్నారు. ఈ లోపు అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగిందండి. బకాసురుని యొక్క సోదరుడు ఒకడు ఉన్నాడు. వాడు అఘాసురుడనే పేరు కలిగినటువంటి వాడు పెద్ద కొండ చిలువ రూపంలో వచ్చేటండి. కొండ చిలువ రూపంలో వచ్చి ఒక గుహలాగా ఇలా నోరు తెరిచి పడుకునున్నట్ట. కదలకుండా అలా నిశ్చలంగా పడుకునున్నాడు. ఆ కొండ చిలువని వీళ్ళంతా కూడా చూచారు. ఇదేమిటో విచిత్రంగా ఉంది, కొండ శిల లేకపోతే ఇది కొండ చిలువ అనేటువంటి అనుమానానికి లోనయ్యి ఏదైతే ఏముంది, మనల్ని రక్షించడానికి పరమాత్ముడు ఉన్నాడు. మొన్న చూశాం కదా ఆ బకాసురుణ్ణి గడ్డి పరకని చీల్చినట్టు చీల్చేశాడు. అదేవిధంగా ఒకవేళ గనక ఈ కొండ గుహ రూపంలో ఉన్నటువంటి ఈ కొండ చిలువ గనక అయినట్లయితే మనల్ని రక్షించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళు ధైర్యంగా ఆ నోరు తెరిచి ఉన్నటువంటి కొండలాగా కదలకుండా నిశ్చలంగా ఉన్నటువంటి కొండ చిలువ రూపంలో ఉన్న అఘాసురుని యొక్క ముఖంలో ప్రవేశిస్తూ ఉన్నారు. వాడనుకున్నట్ట ఏతే యదా మత్సుహృదోస్తిలాపహ కృతాస్తదా నష్ట సమావ్రజౌకసః ప్రాణే గతే వర్ష్మసుకాను చింత ప్రజసవ ప్రాణభృతో హియేతే. తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలంటే ఎంతసేపు? వాళ్ళకి ఏదైతే ఇష్టమైంది ఉంటుందో, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఏడిపిస్తే చాలు, వాళ్ళు చిరకాలము బాధపడతారు.
ప్రతి మనిషికి కూడా బలహీనమైనది ఏమిటి, బలవంతమైనది ఏమిటి, అన్ని రకాలు కూడా కుటుంబమే కదా. మన జోలికి రాలేనివాడు, మనని బాధ పెట్టలేనివాడు ఏం చేస్తాడంటే మన ఆత్మీయులైన వాళ్ళు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏడిపిస్తే వీడి మనసు కలత చెందుతుంది, వీడు రోజు బాధపడుతూ ఉంటాడు. కాబట్టి వాళ్ళని ఏడిపిద్దాం, ఇదే ఆలోచన చేస్తూ ఇదే ఉపాయంతో ఉన్నాడు అఘాసురుడు. ఇప్పుడు నేను ఆ బృందావనంలో ప్రవేశించి గోపాలకులందరినీ కూడా మింగక్కర్లేదు, వాళ్ళనేం కాటు వెయ్యక్కర్లేదు. నేనేం చేస్తే చాలు అంటే, ఇగో ఈ పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లల్ని కనుక మింగేశానంటే వీళ్ళ తల్లిదండ్రులు అనేక రకాలైనటువంటి బాధలకు లోనవుతారు, పుత్రశోకంతో ఏడుస్తారు. అది నాకు చాలు, పుత్రశోకంతో బాధపడేటువంటి వాడు ఇంక దేనికి పనికిరాడు కదా. అలా వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని నేను నిర్వీర్యం చేసి వీళ్ళందరినీ కూడా మింగేస్తాను అని చెప్పి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళేమో అదేదో అద్భుతమైనటువంటి ఆట వస్తువు అనుకుని మనకు శ్రీకృష్ణ పరమాత్మ తోడున్నాడు, బకాసురుణ్ణి సంహరించాడు మన కళ్ళ ముందే అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ అఘాసురుని యొక్క ముఖంలోకి ప్రవేశిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు అనుకున్నట్టు, అయ్యో వీళ్ళందరూ కూడా అమాయకులైపోయి ఆ నోటిలో ప్రవేశిస్తూ ఉన్నారు, వీళ్ళని ఎలాగైనా ఆపాలి అని ప్రయత్నించే లోపే వాళ్ళంతా కూడా లోపల ప్రవేశించారు. అంటే పరమాత్మ మీద అపరిమితమైనటువంటి చక్కని భక్తి విశ్వాసాలు ఆ గోపాలకులకు కుదిరినాయండి. ఎంత ఆపదలో ఉన్నా కూడా పరమాత్ముడు మనని రక్షిస్తాడు అని అచంచలమైనటువంటి భక్తితో వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. తమ స్నేహితుడు తమని రక్షిస్తాడనేటువంటి నమ్మకం వారిలో ఉంది. అక్కడి నుంచి వాళ్ళంతా ప్రవేశించంగానే కృష్ణుడు కూడా అనుకున్నాడు, ఇక వీరిని మనం రక్షించి తీరాల్సిందే, లేకపోతే ఇళ్లకు వెళ్ళిన తర్వాత ఆ బృందావనంలో ఉన్నటువంటి తల్లిదండ్రులంతా కూడా మా పిల్లలు ఎక్కడయ్యా స్వామి అని అడిగితే నేను వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలి, ఇప్పుడు నేను బాధ్యతగా ప్రవర్తించాలి అని చెప్పి ఆయన కూడా వాళ్లతో పాటుగా ఆ అఘాసురుని యొక్క ముఖంలో ప్రవేశించాటండి. ఆ అఘాసురుడు కృష్ణుడు కూడా వచ్చిన తర్వాత అందరినీ కలిపి మింగేయాలి అని సిద్ధంగా ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ నిశ్చలంగా వాడి కంఠ ప్రదేశంలోకి వెళ్ళి విపరీతంగా తన దేహాన్ని పెంచేసేటండి. అద్భుతంగా పెరిగిపోయాడు ఆ స్వామి. దివ్యమైనటువంటి రూపంతో అపరిమాణంగా దేహాన్ని పెంచేసి ఆ అఘాసురుని యొక్క గొంతులోకి ఏ విధంగానూ కూడా గాలి ప్రవేశించకుండా అడ్డుపడ్డాట. గాలి పీల్చడానికి ఆ కొండ చిలువ రూపంలో ఉన్న రాక్షసుడికి ఎంతో కష్టమైపోయింది. లోపలికి గాలి వెళ్ళకపోయేసరికి 2 గుడ్లు కూడా బయటికి వచ్చి ఏం చేయాలో తెలియక అలాగే చచ్చిపోయాడండి వాడు. క్రూరవ్యాళ విశాల కుక్షి గతులన్ గోవత్స సంఘంబుతో కారుణ్యామృత వృష్టి చేత బ్రతుకంగా చూచి వత్సములున్ వారును తాను తదాస్య వీధి మగుడన్ వచ్చన్ ఘనోన్ముక్తుడై తారానీకముతోడనొప్పెసగు ఆ తారేసు సందంబునల్. చక్కగా అఘాసురుడు మరణించిన తర్వాత అలాగే ఉండిపోయాడు వాడు. ఆ నోరు అలాగే తెరిచి ఉంది, ఒక గుహలాగా ఉన్నాడు వాడు, ఆ గుహే అయిపోయాడు. ఆ లోపల నుంచి ఆ లోపల పాపం కొంతమంది గోపాలకులు మరణిస్తే వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అమృతతుల్యమైనటువంటి తన దృష్టితో మళ్ళీ జీవింపజేసేటండి. వాళ్ళందరూ మళ్ళీ జీవించి ఆడుకుంటూ ఆ కొండ చిలువ లోపల నుంచి నడుచుకుని ఒక దివ్యమైన మార్గం నుంచి బయటకు వస్తూ ఉన్నారట. అలా వస్తున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే, శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ ఉంటే ఆకాశంలో నక్షత్రాలు చంద్రుడు ఏ విధంగా అయితే కలిసి ఉంటారో, మేఘములు వీడినటువంటి నక్షత్రాలు చంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ చంద్రుడు, ఈ గోపాలకులంతా నక్షత్రాల్లాగా మేఘాలు వీడినటువంటి నక్షత్రాలు చంద్రుడు లాగా ప్రకాశిస్తూ ఆనందాన్ని కలిగిస్తున్నారు. అద్భుతమైనటువంటి ఊహ. ఇదే కావాలి. భగవంతుణ్ణి దర్శించినప్పుడు ఆ భగవత్ సంబంధమైనటువంటి గుణానుభవాన్ని మనస్సులో ఊహించేటువంటి గుణం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడు మనస్సు ఇతరమైనటువంటి విషయాల పట్లకు వెళ్ళడం మానేస్తుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ బృందావనంలో గోపాలకులతో పాటు సంచరిస్తున్నట్టు, అఘాసురుని సంహరించినట్టు, వారిని కాపాడినట్లు ఈ వృత్తాంతాన్ని అంతా కూడా మనం శ్రవణం చేస్తూ ఉంటే తత్సంబంధమైనటువంటి దృశ్యం మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపించినట్లయితే అదే జీవితానికి నిజమైనటువంటి పరమార్థం. ఈ రకంగా ఆ శ్రీకృష్ణ స్వామి గోపాలకులందరినీ కాపాడాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుగా ఉండేటువంటి ఆ స్వామి, శంఖచక్రాలు ధరించినటువంటి స్వామి ఈ బృందావనంలో గోపాలకులతో ఎలా కనిపిస్తున్నాడో చూడండి. ఒక సామాన్యుని వలె బిభ్రద్వేణుం జఠరపటయో శృంగవేత్రే చ కక్షే వామే పాణౌమ శృణకబలం తత్సలాన్యంబులే అంగుళీషు. ఈ వేళ్ల మధ్యలో
పచ్చడి ముక్కలు పెట్టుకున్నట్టండి, ఎడమ చేతిలో పెరుగు ముద్దని ధరించాట, వేణువుని బొడ్లో దోపుకున్నట్ట, కొమ్ము బూరా ధరించాట. సామాన్యుడైనటువంటి ఒక మానవునిలాగా కనిపిస్తూ చేసేవన్నీ అద్భుతమైనటువంటి క్రియలు, కానీ కనిపించేదేమో సామాన్యమైనటువంటి బాలకునిలాగా. యజ్ఞములన్నింటికీ కూడా ఆధారభూతుడైనటువంటి వాడు, యజ్ఞ భోక్త, యజ్ఞ ఫలములన్నింటికీ కూడా అతడే కదా ఆధారం. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు సామాన్యుడై గోపాలకులతో నవ్వుతూ సరదాగా వాళ్లతో చమత్కారమైన సంభాషణలు చేస్తూ వాళ్ళని నవ్విస్తూ ఆనందంగా బృందావనంలో సంచరిస్తూ ఉన్నాడు. సామాన్యుని వలె తిరుగుతూ ఉన్నాడు. ఇది చూడంగానే ఆ బ్రహ్మగారు అనుకున్నట్ట, ఓహో ఏమిటి విచిత్రం, ఈ పిల్లవాడిని చూస్తేనేమో సామాన్య బాలకునిలా ఉన్నాడు, చేసేటువంటి ఘనకార్యాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. శకటాసురుడు, తృణావర్తుడు, పూతన, ఇక్కడ చూస్తేనేమో వత్సాసురుడు, బకాసురుడు, అఘాసురుడు అందరూ రాక్షసులే. దివ్యమైనటువంటి పరాక్రమ సంపన్నులైనటువంటి గొప్ప గొప్ప పరాక్రమోపేతులైన రాక్షసులను సంహరించినటువంటి ఈ పసిబిడ్డ ఇంత విచిత్రాలు ఎలా చేయగలుగుతున్నాడు, ఇతన్ని నేను కూడా పరీక్షించాలనుకున్నాడు. అనుకుని ఒకానొక సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గోపాలకులందరూ కూడా ఆవులు దూరంగా వెళ్ళి మేస్తూ ఉన్నాయి, వీళ్ళంతా ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ గోవుల్ని చూచి రావటానికి శ్రీకృష్ణుడు అటు వెళ్ళాట. ఆయన అటు వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి గోవుల్ని మాయం చేసేశాడు బ్రహ్మ. అక్కడి నుంచి తిరిగి వచ్చేలోపు ఇక్కడ ఉన్న గోపాలకులందరినీ మాయ చేసేశాడు, వాళ్ళందరినీ తన దగ్గర దాచేశాటండి. మాయాబాలు శుంభద్బలంబాలో కింపతలంచి దాచెనో ఒకచో ఆ లేగలన్ బాలురన్. ఆ బాలులను, ఆ ఆవులను, దూడలను అన్నింటినీ దాచేసేటప్పటికీ కృష్ణుడు వెతికాడు. ఓహో ఇదంతా కూడా బ్రహ్మగారి పని, ఈయన చాలా విచిత్రం చేస్తూ ఉన్నాడు, ఈయన సంగతి మనం తెలుసుకోవాల్సిందే. సర్వం విధికృతం కృష్ణ సహసా అవజగామహ. ఇదంతా కూడా బ్రహ్మగారే చేశాడు ఈ మాయా. నేను ఆయన్ని పరీక్షించాల్సింది పోయి ఆయనే నన్ను పరీక్షిస్తున్నాడు, చూద్దాం ఎంతవరకు వస్తుందో ఇతని సాహసం అని చెప్పి వంచింపన్ పని లేదు బ్రహ్మకిచటన్ వత్సంపులన్ బాలురన్ వంచెన్ కనుగ్రామి. తన్ను మరలన్ వంచుట ఆశ్చర్యమే. నన్ను మోసం చేస్తాడా ఈ బ్రహ్మ, తిరిగి నేను మోసం చేయటం ఎంతసేపు అయినా మోసం చెయ్యకూడదు. దాయని ఎన్నాళ్ళు దాస్తాడో, అన్ని రూపాలు నేనైనటువంటి వాడిని, ఆ విషయం ఆయన అర్థం చేసుకోవటం లేదు అని తన లీలతో ఏం చేస్తూ ఉన్నాడంటే, ఎవరెవరినైతే బ్రహ్మగారు దాచిపెట్టాడో దాచిపెట్టినటువంటి గోపాలకుల యొక్క రూపాన్ని, గోవుల యొక్క రూపాన్ని కూడా తానే ధరించాడు. కరముల్ పాదములున్ శిరంబుల వలగ్నంబుల్ ముఖంబులున్ భుజాంతరముల్ ముక్కులున్ కన్నులున్ శ్రవణముల్ దంతాదులన్ దండకాంబర స్వగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరతల్ వీడవడకుండా దాల్చె విభుడు ఆ వత్సార్భకాకారమున్. అన్ని రూపాలు తాను ధరించాలంటే అసలు ఎవడెవడి లక్షణాలు ఎలా ఉంటాయో తెలియాలి. మానవులందరూ మనుషులకు ఒకే అవయవాలు ఉంటాయి, కానీ ఒకరికున్న రూపం ఇంకొకళ్ళకు ఉండదు, ఒకళ్ళకున్నటువంటి లక్షణం ఇంకొకళ్ళకు ఉండదు. ఎన్నో రకాలైనటువంటి భావాలు ఉంటాయి, అవన్నీ కూడా కలుపుకోవాలి. అలాగే శరీరం మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో ఎవరికి తెలుసు, ఏ ఏ గుర్తులు ఉన్నాయో ఎవరికి తెలుసు, వాళ్ళ ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఏ విధంగా ఆనందింపజేస్తారో ఏం తెలుసు. మా పిల్లవాడు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే మాకు ఆనందంగా ఉంటుందండి అంట. వాడు పలకలేక నోరు తిరక్క ఏదైనా మాట పలుకుతుంటే మావాడు కాబట్టి పలికాడు అని ఆనందిస్తూ ఉంటారు. అటువంటి ముద్దు ముచ్చట్లన్నీ కూడా పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఒక్కో రకంగా పొందుతూ ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఆనందించే ఆనందం కూడా ఒకే విధంగా ఉండదు, అనేక రకాలుగా ఉంటుంది. ఇంటికి వెళ్ళంగానే నాన్నగారి ఒళ్ళో కూర్చోవడం నా అలవాటు అంటాడు, ఇంటికి వెళ్ళంగానే మా అమ్మ వచ్చి నా బుగ్గ మీద బుద్ధు పెడుతుంది అంటాడు. ఇలాగ వాళ్ళల్లో ఎన్నో రకాలైన అభ్యాసాలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ పిల్లలకి ఏమేమి ఉన్నాయో తెలియాలంటే అంతా తానై నిండి ఉన్నటువంటి పరమాత్ముని వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకంటే అవన్నీ జరిపించేది తానే కాబట్టి. ఆ గోపాలకుల యొక్క రూపాలు పొందాడు అంటే కేవలం శరీరము యొక్క ఆకార సామ్యమే కాదు, వాళ్ళల్లో ఉన్నటువంటి గుణాలన్నింటినీ కూడా తనపై ఆపాదించుకున్నాడు. ఎవడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు. అంతేకాదు గోవుల్ని మనం గమనిస్తే గోవులన్నీ ఒకే విధంగా మనం చూస్తాం,
కానీ దూడలు ఏది తల్లి అయితే ఆ గోవు దగ్గరికే వెడుతుంది కానీ పక్కకి వెళ్ళదు. మరి ఎలా తెలుస్తుంది దూడకి? ఆ ఆవు రూపం కూడా తానే ధరించాడు. ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత గోపాలకులు ఏ విధంగా అయితే ఇంట్లోకి వెడతారో లోకాలనేటటువంటి పరమాత్మ ఈ గోవులన్నింటినీ కూడా కట్టేసి లోపలికి వెళ్ళాటండి. తల్లిదండ్రులంతా వచ్చారు, వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. తమ పిల్లలే మామూలుగా వచ్చారనుకున్నారు తప్ప తమ పిల్లవాడు ఇంటికి రాలేదనేటువంటి లోటు ఎవరికీ తెలియలేదు. గోవులే తానయ్యాడు, గోపాలకులు తానయ్యాడు, పాలించేవాడు తానే అయ్యాడు, గోవులను కట్టేసేవాడు కూడా తానే అయ్యాడు. అంతకాలము కూడా యశోదకే ఈ అదృష్టం అబ్బింది. ఇప్పుడు అక్కడ బృందావనంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ గోపాలకులకు గోపికలకు అందరికీ కూడా పరమాత్మను సేవించుకునేటువంటి అదృష్టం దక్కింది. చక్కగా తల్లులు తమ బిడ్డలు రాగానే స్తన్యాన్ని ఇస్తారట. అలాగే తమ కుమారుని రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతో అనురాగంగా వాళ్ళు స్తన్యాన్ని ఇస్తూ ఉన్నారు. అన్ని రూపాలు తానై తల్లుల దగ్గర స్తన్యాన్ని సేవిస్తూ ఉన్నాడు ఆయన. ఇంత అద్భుతమైనటువంటి లీల, చేతులు, కాళ్ళు, రూపములు, కన్నులు అన్నీ కూడా దంతములతో సహా, పలు వరసతో సహా ఎక్కడ ఎలా ఉండాలో ఆ రకమైనటువంటి రూపాలు ధరించాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఏ తల్లులకే బాలకులు ఏ తెరగున తిరిగి ప్రీతియ సంగింతురు, మున్నా తల్లులకు ఆ బాలకులు ఆ తెరగున ప్రీతి చేసి రవనీనాథ. ఇది వరకున్నటువంటి తేజస్సు కన్నా దివ్యమైనటువంటి తేజస్సుతో అద్భుతంగా ఆ గోపాలకులంతా కూడా తల్లిదండ్రుల్ని ఆనందింపజేస్తూ ఉన్నారు, వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. ఇక బ్రహ్మగారికి ఆలోచన బయలుదేరింది. 1 సంవత్సరం పాటు ఇలా జరిగిందిటండి. సంవత్సరం పాటు గోవుల్ని గోపాలకుల్ని బ్రహ్మగారు తన దగ్గర దాచేసినా ఏ లోటు లేకుండా అన్నీ తానై నడిపిస్తూ ఉన్నాడు. బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడున్, బ్రహ్మనొక్కడగాని వేరొక బ్రహ్మలేడు సృజింపగా, బ్రహ్మ నేను సృజింపనుండొక బాలవత్స కదంబమే బ్రహ్మమందు జనించే, ఒక్కట బ్రహ్మమౌనది చూడగా. అన్నింటినీ సృష్టించేటువంటి బ్రహ్మను నేను కదా, అందరినీ నేనే సృష్టిస్తూ ఉంటే మళ్ళీ నేను దాచినటువంటి వాళ్ళ రూపాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. తాను దాచిన చోట చూచాడు. ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మతో పాటు సంచరిస్తూ ఉన్నారు. ఈ రూపమే అక్కడ ఉన్నదే, నేను సృష్టించింది వీళ్ళనే కదా. మరి అద్భుతమైన మరో సృష్టి ఎవరు చేశారు? బ్రహ్మ సృష్టిస్తేనే కదా. మరో బ్రహ్మ ఎవరైనా ఉన్నారా? ఉన్నవాడు ఒకడే బ్రహ్మ. కాబట్టి అందువల్ల బ్రహ్మ సృష్టిస్తే తప్ప జరగనటువంటి విచిత్రాన్ని సాధించినటువంటి అద్భుతమైనటువంటి గొప్ప ఘనకీర్తి ఎవరు సాధించారు అని చెప్పి ఆ బ్రహ్మగారు ఆలోచిస్తూ ఉన్నట్టండి. మరి ఆ బ్రహ్మగారికి ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ చక్కని జ్ఞానోదయాన్ని కల్పించాడో మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. ఇప్పుడు అద్భుతమైనటువంటి శ్లోకాలని మనం పారాయణ చేద్దాం. వామాంకస్థ ధరాకరాంజలిపుట ప్రేమాతి హృష్టాంతరం సీమాతీత గుణం ఫణీంద్ర ఫణగం శ్రీమాన్యపాదాంబుజం కామాద్యాకర చక్ర శంఖ సువరోద్దామాభయోద్యత్కరం సామాదీడ్యవరాహ రూపమమలం హేమానసేమం స్మర శ్రీధామ్ని దుగ్ధోదధి పుండరీకే యశ్చంచరీక ద్యుతిమాతనోతి నీలోత్పలశ్యామల దేహకాంతి స్తవోస్తు భూత్యై భగవాన్ ముకుందః వృందారకాయస్య భవంతి భృంగాః మందాకినీయన్ మకరంద బిందుః తవారవిందాక్షపదారవిందం వందే చతుర్వర్గ
వందే చతుర్వర్గం చతుష్పదం తత్ చతుష్పదం తత్ నమోస్త్వనంతాయ నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః సహస్రకోటి యుగధారిణే నమః. సమస్తమైన లోకాల్లో చరాచరమైనటువంటి రూపాలన్నీ కూడా నీవేనయ్యా ఓ స్వామి. నల్లనైనటువంటి కలువ వంటి దేహకాంతి కలిగినటువంటి ఓ శ్రీకృష్ణ, మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు. ఏ విధంగా అయితే బృందావనంలో గోపాలకులను గోపికలను అనుగ్రహించావో అదే విధంగా సామాన్యులమైనటువంటి భక్తులం మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు అని స్వామివారిని మనం చక్కగా కీర్తించాము. ఇప్పుడు విష్ణుదేవాష్టకం. అథ విష్ణుదేవాష్టకం విష్ణుదేవాష్టకం శ్రియాజుష్టం తుష్టం శ్రియాజుష్టం తుష్టం శృతిశతనుతం శృతిశతనుతం శ్రీమధురిపుం శ్రీమధురిపుం పురాణం ప్రత్యంచం పురాణం ప్రత్యంజం పరమసహితం పరమసహితం శేషశయనే శేషశయనే శయానం యం ధ్యాత్వా శయానం యం ధ్యాత్వా జహతి మునయః జహతి మునయః సర్వ విషయాః సర్వవిషయాః తమీశం సద్రూపం తమీశం సద్రూపం పరమ పురుషం నౌమి సతతం పరమపురుషం నౌమి సతతం గుణాతీతో గీతో గుణాతీతో గీతో దహన ఇవ దీప్తో రిపువనే దహన ఇవ దీప్తో రిపువనే నిరీహో నిష్కాయః నిరీహో నిష్కాయః పరమగుణ పూగైః పరమగుణభూతైః పరివృతః పరివృతః సదా సేవ్యో వంద్యః సదా సేవ్యో వంద్యః అమర సముదయైః అమరసముదయైః యో మునిగణైః యో మునిగణైః తమీశం సద్రూపం తమీశం సద్రూపం పరమ పురుషం నౌమి సతతం పరమపురుషం నౌమి సతతం విభోత్వం విభోత్వం సంసారస్థిత సంసారస్థిత సకల జంతూన్ సకల జంతూన్ అవసియత్ అవసియత్ త్రయాణాం రక్షాయై త్రయాణాం రక్షాయై నను వరద పద్మేశ జగతాం నను వరద పద్మేశ జగతాం దదౌ చక్రం తస్మాత్ దదౌ చక్రం తస్మాత్ పరమదయయా తే పశుపతిః పరమదయా తే పశుపతిః తతశాస్త్రం విశ్వంభర ఇతి తతశాస్త్రం విశ్వంభర ఇతి పదేన ప్రగిరతి పదేన ప్రతిగతి సదా విష్ణో దీనే సదా విష్ణో దీనే సకల బలహీనే యదుపతే సకల బలహీనే యదుపతే హతాశే సర్వాత్మన్ హతాశే సర్వాత్మన్ మయి కురు కృపాం త్వం మయి గురు కృపాం త్వం మురరిపో మురరిపో యతోహం సంసారే యతోహం సంసారే తవ చరణ సేవా విరహితః తవ చరణ సేవా విరహితః నమే సౌఖ్యం చేత్ స్యాత్ నమే సౌఖ్యం చేత్ స్యాత్ భవతి వితథం శ్రీశ సకలం భవతి విదధం శేష సకలం యదీత్థం త్వం బ్రూయాః యదీత్థం త్వం బ్రూయాః భజన నిపుణాన్ భజన నిపుణా యామి సతతం యామి సతతం ప్రభో భక్తా భక్త్యా ప్రభో భక్తా భక్త్యా సకల సుఖ భాజః సకల సుఖ భాజః న కృపయా న కృపయా వద ప్రోత్తుంగా వద ప్రోత్తుంగా యా తవ ఖలు కృపా యా తవ ఖలు కృపా కుత్ర ఘటతే కుత్ర ఘటతే కథం వా భో స్వామిన్ కథం వా భో స్వామిన్ పతితమనుజోద్ధారక ఇతి పతితమనుజోద్ధారక ఇతి మయా శాస్త్రే దృష్టం మయా శాస్త్రే దృష్టం గురుజన ముఖాద్వా శ్రుతమిదం గురుజన ముఖాద్వా సుతమిదం కృపా విష్ణోర్వంద్యా కృపా విష్ణోర్వంద్యా పతితమనుజోద్ధార నిపుణ పతితమనుజోద్ధార నిపుణా అతస్త్వాం సంప్రాప్తః అతస్వాం సంప్రాప్తః శరణద శరణ్యం కరుణయా శరణ్యం కరుణయా శ్రియాహీనం దీనం శ్రియాహీనం దీనం మధుమథన మాం మధుమథనమాం పాలయ విభో పాలయ విభో
నచే లక్ష్మీ జానే అదే లక్ష్మీ జానే సకల హితకృత్ సకల హితకృతు శాస్త్ర నిచయ శాస్త్ర నిచయ మృషారూపం ధత్తే వృషారూపం ధత్తే భవతి భవతః భవతి భవతః హానిరతులా హానిరతులా తవాస్తిత్వం తవాస్తిత్వం శాస్త్రం నహి భవతి శాస్త్రం నహి భవతి శాస్త్రం యది మృషా శాస్త్రం యది వృషా విచారోయం చిత్తే విచారోయం చిత్తే మమ భవపతే శ్రీధర హరే మమ భవపదే శ్రీధర హరే నతే స్వామిన్ విష్ణో నదే స్వామిన్ విష్ణో కురుమయి కృపాం కైటభరిపో గురుమయి కృపాం కైటభరిపో స్వకీయం వాస్తిత్వం స్వకీయం వా స్థిత్వం జహి జగతి కారుణ్య జలధే జహి జగతి కారుణ్య జలధే ద్వయోర్మధ్యే హ్యేకం ద్వయోర్मध्ये ఏకం భవతి కరణీయం తవ విభో భవతి కరణీయం తవ విభో తథా సర్వా సర్వాశ్రయ తవ తథా సర్వా సర్వాశ్రయతవ పురస్కృత్య విరతః పురస్కృత్య విరతః విష్ణుదేవాష్టకం స్తోత్రం విష్ణుదేవాష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తితో నరః యః పఠేత్ భక్తితో నరః సర్వాన్ కామానవాప్నోతి సర్వాన్ కామానవాప్నోతి లక్ష్మీజానే ప్రసాదతః లక్ష్మీజానే ప్రసాదతః ఇది విష్ణుదేవాష్టకం. ఇది విష్ణుదేవాష్టకం. స్వామి మమ్మల్ని అందరినీ కూడా చక్కగా రక్షించి కటాక్షించు. ఈ లోకములను రక్షించటానికే కదా నీవు వివిధావతారములన్నీ ధరిస్తావు. అదేవిధంగా ఈ కలియుగంలో శ్రీనివాస పరబ్రహ్మవై మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తున్నావని చక్కగా స్తోత్రాలతో స్వామిని మనం వేడుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థన. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.